ఈ కారు తీసుకోవాలా ఏది పెద్దది ఉంటుంది ఏది పెద్దది ఉంటే మా ఆయన కూడా ఎందుకో వదిలి సంతోషం వచ్చేసాడు లాగుతున్నాడు అన్న లాగలేకపోతున్నాడు సరే ఆడదా శ్రీరామ్ కోసేదనకం సరన కోసాడు ఏ శ్రీరామ్ ఇటు చెప్పి ఏట్రాలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలో కన్నా ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలానే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇంత ఉదయాన్ని ఎప్పుడు కూడా చేపలకి అయితే రాలేదు. ఫస్ట్ టైం అయితే మా ఊరి చెల్లోకి అయితే చేపల కోసం అయితే వచ్చాము. నిన్నటి వీడియోలో మీరు చూసామంటారు, మేమైతే వాళ్ళతో పాటు వీళ్ళు బోట్ వేసుకొని అక్కడ వాళ్ళు చేపలు పట్టేది, అలాగే వాళ్ళు ఎన్ని చేపలు పట్టారు మొత్తం అయితే చూపించాం. వాళ్ళు గిట్టికి రాగానే వాళ్ళకైతే పెద్ద చేపలు అయితే పడ్డాయి, కానీ వాళ్ళైతే మనకి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మాకే కూరకు సరిపోతాయి, మేము ఇవ్వలేమని చెప్పారు. ఇంక సరే అనేసి వాళ్ళకైతే నంబర్లు అయితే ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అప్పుడు ఉదయాన్నే మళ్ళీ తర్వాత ఉదయాన్నే అయితే ఫోన్ చేసి అబ్బాయి అక్కడ చేపలు పడ్డాయని చెప్పారు. ఇప్పుడు వచ్చాము, అక్కడైతే చెల్లైతే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గిట్టికి రాగానే వాళ్ళ కాడ అంతే పెద్ద చేప పడ్డదా లేదా మంచిది పడ్డదా చూసి అయితే తీసుకున్నాం. వీడియో ముడికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతారండి. చేపల కోసం ఫ్రెండ్స్, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము చేప కోసం అనేసి ఆ అక్క ఫోన్ చేసింది. ఇలా రాగానే మా ఊరు అతను ఇంకో ఆయన వచ్చాడు, ఆయనకు కూడా చేప కావాలంట. దానికోసం అనేసి ఇటు పోయినాడు, ఆ నెలలో దిగాడు పోయినారు. వాళ్ళు ఇటు వస్తున్నారు చూడండి. చేప కోసం గొడవలు రచ్చలు రాతున్నాయా? మనకి ఎక్క ఫోన్ చేసింది, ఇప్పుడు ఈ ఎక్క మనకి తీసేయాలా బాధ్యత కూడా, ఎందుకంటే ఆ ఎక్క ఫోన్ చేసి చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఏదో బోట్ వస్తుంది, ఒక బోట్ వచ్చేసింది, మరి ఇంకో బోట్ ఇంకో ఈ పక్క వస్తుంది చూడు, ఇంకో బోట్ ఇట్ట వస్తుంది. ఏకా ఉన్నాడంట వాళ్ళ కాడ. రాని ఎవరు కారు వచ్చినా తీసుకోవాలా. మీ దోస్తు శ్రీరామ్ ఈ కప్పడు కదా ఇరా, నేను చూడలేదు ఉన్నా. చేపలకా మనుగోడు నేను ఇంకెవరో అనుకున్నానా. మనీ ఏడ ఇంకో బోట్ వస్తుందిరా. 2 బోట్లు ఒకేసారి వస్తున్నాయి. ఇంకో బోట్ ఉన్నది. మొత్తం ఈరోజు కూడా 3 బోట్లు పోయినాయా? 3 బోట్లు పోనాయి. 3 బోట్లు. మన చేపలు పడపోయినా టెక్కింగ్ చేసినాం చెరువు మొత్తం నిన్న కదా. అదే ఈ కారు తీసుకోవాలా ఏది పెద్దది ఉంటుంది, ఏది పెద్దది ఉంటే మా ఆయన కూడా ఎందుకో వదిలి వచ్చేసి చీపి పర్లేదని బాక అబద్ధాలు చెప్ప పడుంటుంది. ఒక మాటలు చేపలేయా? ఏ రే చేపలా ఒకటి పడిందా? ఏదా ఆయన వచ్చినాడు ఇప్పుడు ఒప్పుకోడు. సరే ఆడదా లోపల వస్తాయి తీసుకోండి. ఇంకా పెద్దది నాకు గుడ్డు ఉండేది కావాలా. అక్కడ బయట రా ఎత్తుకురా ఊరు కడవగా శ్రీరామ్ కానీ పెద్దది అది నువ్వు కూరకు ఎత్తుకోలేదు. కూరకలా గీరకలా మీరు అదే అది దీనికన్నా పెద్ద ఇస్తాం కూరక నీకే ఈబేది ముందు పిత్తర వినోడు ఈ నీరు అనేసి చూపిస్తారా. అబ్బా శ్రీరామం అంతేరా. దాంతో గోతం పెద్దదిరా. ఇది గండి ఈ గేట్ల కోసం మేము వచ్చింది ఇప్పుడు. ఓయమ్మా ఆ బోట్ కాడ చూద్దామండి. అదేం పెద్దదే, వాళ్ళు ఏమో ఒకటే పడిందంట. ఇయ్యాలి కదా అది ఆ గుడ్డుంట్లా
మళ్ళా గుడ్డ ఇదిగో ఇది కూడా పెద్ద చేపే అక్కడ దీంట్లో ఉండదా అది పోయింది అది తీసుకోవచ్చు 150 లెక్కన ఎవరు తీసుకోండి అందరూ ఊళ్ళో తీసుకుంటున్నారు కదా లెక్క ప్రకారం ఇస్తా నేను మళ్ళీ ఆడొక మాట యారా ఇది తీసుకున్నావా అది పెద్దది పోయింది అది పెద్దది ఆయన యాడా ఇస్తే ఫ్రెండ్స్ 2 బోట్లు వచ్చాయి కానీ దాంట్లో వచ్చేసి ఒక అతను వచ్చేసి ఇంటికి ఎత్తుకున్నాడు ఆ చేపేమో ఇంకో అతనికి ఏమో 2 చేపలు పడ్డాయి అట్లా వచ్చేసి మా ఊరు అతను ఇంకో ఆయన తీసుకున్నాడు అది మేము తీసుకోవడం లెక్క పహారం అయితే కానీ అది మాకు రాలే ఇప్పుడు ఇంకో చేప ఉంది కానీ అది చిన్నది అనేసి మరీ తీసుకోవాలి అది 3 దాకా ఉంటుంది ఈజీగా ఇప్పుడు ఇంకో అన్న వస్తున్నాడు అన్న వచ్చి ఆ అన్న వస్తున్నాడు ఆ అనకాడ ఉన్నదని చెప్పారు ఇప్పుడు ఆ అనకాడ చూసి తీసుకున్నాం అనకాడ పెద్దది ఉంటే అది తీసుకునేది లేదంటే ఇది ఇదే తీసుకునేది సార్ ఏదైనా ఒకటి చేపే వస్తున్నాడు వెయిటింగ్ వీళ్ళందరూ బోట్లు వేసుకో బోట్లు లేకుండా వెళ్తున్నాడు అన్న ఇంకా ఓళ్ళు చూడు మరి దారుణం అలవాటు అయిపోయింది చెడు వాళ్ళకి ఏంటంటే ఇల్లు పట్టి అలవాటు కదా ఏడైనా సరే కనుక్కోగలుగుతారు అదే మనం బావాలంటే మన వల్ల కాదు రా నీకోసం వెయిటింగ్ అన్న కాదు సురేష్ అన్న కాదు లాక్కొని వస్తున్నాడు లాగేదానికేమా ఏం పడిందని చెప్తున్నారు వీళ్ళందరూ ఇసురు వాళ్ళు వేస్తే ఆయన ఒక్కటే ఏదో వాళ్ళు వేసినారంట ఏం వాళ్ళది అని చెప్పింది నాకు అదే కదా పెద్ద చేప రామ్మ పెద్ద చేప హాయ్ హాయ్ అంటారా హాయ్ చెప్పు ఇబ్బందేలే అబ్బా హాయ్ ఆపట్లేదు కదా ఈయన కాడ ఉన్నాయి 3 రెండేనా ఇడిపోయి అంత దూరంగా పోయి శ్రీరామ్ మొత్తానికి వచ్చారు శ్రీరామ్ తొంగి చూడు అట్టపోదాం పెద్దది పెద్ద చేప పోయి మామూలుగా పోయి ఊరేది కూడా పెద్దవా ఈ రెండిట్లో ఇది దీనికి జన ఇదిగోరా దాంట్లో ఉంటుంది ఇది సరైంది రీత్యా అబ్బా అన్నిట్లకే పెద్దదా లేపరా ఇదిగా బా శ్రీరామ్ సైజు ఉందా చేప శ్రీరామ్ చలో బయలుదేరదాం చేప చిక్కింది ఇంకింటికి వేసి కాటా పెట్టుకుని అప్పుడు పోతానండి మైకులు అన్ని ఎత్తుకో చేతులు బాగా కడుకురా బా స్టాండ్ లక్కపోయితే లేపరా శ్రీరామ్ ఎంత 3 కేజీలు 700 దాకా ఉంది బా అంత పూర్వం 3 కేజీలు లేపలేకపోతున్నావు నువ్వు మరియా గుడ్డు ఉంది ఫ్రెండ్స్ చేప కొనేదానికి కొనేసాం ఇప్పుడు దీంతో ఎప్పటికి అవుతుందో చూద్దాం చేపను కోసేదానికి బొడ్డ చాకు సూరి కత్తి అసలు మనం ఎప్పుడు కూడా దామపోతుంది 3 కత్తులు ఇంత పెద్దదా బా ఎట్లా దేవన్నారుగా వస్తుంది కానీ శ్రీరామ్ ఒక్కటి కానీ ఇలా అబ్బా పెట్టు పెద్ద చాకులే శ్రీరాము ఈ రోజుకంతా ఎప్పుడు తెస్తాడో చూద్దాం కోసేదానిక సరసరను కోసినాడు ఏ శ్రీరామ్ ఇటు చెప్పి అలా అంత కూడా పోయలేదురా ఏడు బాగా దగ్గుటేసుకున్నాడు ఇంకా కట్టుకట్టేసినాడు కోసి వేసి రక్తం మాత్రం అసలు ఆగలా అదంతా చీపి కుడదని చెప్పి చీపిట్లే తిన్నాను రా సప్పునట్టు వచ్చేసింది కోస్తా మళ్ళీ అయినా కోస్తాడంట నువ్వు ఉండు రే ఎక్కువ బారా చేత రాకుండా సరసరను కోసి
చేస్తే ఎట్లుంటుంది మా పనులు. అయ్యయ్యో ఫ్రెండ్స్, ఇంకా నన్ను పక్కన కూర్చొని పెట్టి చేతికి గ్లౌజులు వేసుకున్నాడు. అంటే ఇంకా చేపలు వస్తుంది కదా స్టైల్లో. ఇంకా మరిగైతే రంగంలో దిగేసాడు అశోక్. దాని మళ్ళీ నా చూడండి దిగిపోతే మళ్ళీ నా దిగిపోతే ఎందుకంటే అశోక్ వేసాడు బుచ్చంతా. ఇంకా కావాలంత ఉందాడ. మనం ఎప్పుడు తింటుంటే కోయకపోతే అలా అది కూడా అలవాటు చేసుకుంటా ఉంటే కోసేది మొత్తం నువ్వు చేసుకుంటావు ఇప్పుడు చేయకూడదు. అదే చెప్పేది అందే, అలవాటు ఉంటే అవన్నీ చేయకూడవు. ఆ దెబ్బకి గ్లౌజ్ కానీ వచ్చాయని చేతికి. ఈ వారం నెల ఫస్ట్ స్టార్టింగ్ తాక్ అనేది పట్టుకోరా, అప్పుడైతే మనాలు ఉంటుంది. అది ఆ నుంచి స్టార్టింగ్ పట్టుకుంటే అశోక మధ్యాహ్నానికి అవుతుందా? అవుదా? నువ్వు కోసి కండ కోసానరా, కండ కోసాను. కండ అదాం కదరా, కానీ కానీ చూరా ఎంత ఎంతనా ఉంటే మేలే కదా. 1.5 కేజీ ఉంటే మేలే కదా. అందరూ గుడ్లేని చూసి ఏరేరు కొంటారు సిరమా. మనం గుడ్డు చూసి కొన్నాం ఈరోజు. గుడ్డు ఉండేది కొన్నామా. అది పైనగా అక్కడికి ఆల్మోస్ట్ గుడ్లు అయినట్టు వచ్చినాయి, గుడ్డు వచ్చినట్టు వచ్చినాయి. మేము అది పైనగా చిన్న ఒక దాంట్లో ఉండింది కానీ కొంచెం అంటారంట. అయినా కూడా మేము ఇది మరి ఇది వచ్చేదాకా వెయిట్ చేసి మరి ఇది కొన్నాం. వా మొత్తానికి చూడండి, ఈ వారు పెట్టి కూడా బొచ్చి తీసేసాడు. పొట్టకాడ ఉందా సగ బొచ్చ. కానీ 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 ఒక 100%లో ఒక 50% అయితే బొచ్చి అయితే తీయగలను. 50%కి ఇంకో 50% చాకు వస్తుంది. ఇంకో చాకు వస్తుంది. ఇంకో చాకు వస్తుంది. అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయినాయి, 4వది. కానీ కానీ ఎర్రగా నేనేలాడుతుంది లోపల. దాని చర్మం తీసేస్తే భలే బరువు ఉంది సినిమా. 3 కేజీలు అయినా సరే భలే బరువు ఉందా. సగం జనంలా దానివల్ల ఉంటుంది బరువు. అబ్బా తీసుకో. ఇప్పుడు చేప అబ్బా ఏం కాడు కదా ఉండేదా. చేపలతో ఇది ఇద్యా సేల్లయ్యా భలే ఉంది ఇద్యా. ఏ వారు పెడదాం అది పట్టకాడిద్దాం. అద్రా అది ఇందా చెప్పుండకూడదు నువ్వా. దీంతో సింపుల్ వాసన శ్రీరామా. అది చెప్పుంటే నా ఏదైనా షేప్ అయి ఉంటుంది. ఏం సేపు సింపుల్గా వచ్చేస్తుంది దీంట్లో. శ్రీరామ్ ఇది లింక్ పెడదాం. పెడదాం. చాలా సింపుల్గా యూజ్ చేస్తారా, కొంటారు కూడా. బాగా యూజ్ అవుతుంది ఇది చేపల కోసం. సింపుల్ చూడవచ్చా అది ఇందా చెప్పాలి ఆ మాట. సర్లే మనం చేప వాసన నేను తెలుసా. అదే అది కూడా కట్టే మనం అడుగుండాల ఒక మాట. ఇప్పుడు దాకా నాకు కూడా తల మీద గిక్కు పాక పట్టుకుని అటు పట్టుకో, దిప్పు పట్టుకోండి. పట్టుకురా బాగా కథకని పట్టుకురా. పట్టుకున్నా కానీరా చూసిపోతున్నారు. ఇదా భలే సింపుల్గా వచ్చేస్తున్నారు. ఇదా ఆల్మోస్ట్ దీంతో అయిపోయింది సరేనా. అబ్బా ఇది ఎత్తుకో శ్రీరామ్. వద్దు ఆల్మోస్ట్ ఏమో దీనిపైన ఉన్న పూచినైతే తోమేసినాము. ఇప్పుడు ఇగో పాకలో ఈత కజ్జేద్దానండి. లేపు పట్టుకో, గట్టిగా పట్టుకో. దూసిపోతుంది కదా పట్టుకోవాలా. అమ్మ నిన్న చేపలు లేపినాను రా, ఈరోజు అందరా నాయన చిన్న నాయన అవి కూడా చూడు ఎంత పెద్ద ఉన్నాయి ఒక్కటి. లేపు పట్టుకో శ్రీరామ్.
చూసిపోతుంటే అది అది వచ్చిందిరా. ఇప్పుడు ఇది 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 పడా ఏదా ఇది లేపో పైకి లేపో. ఇది లేపు పట్టుకునే బాధ్యత ఇంకా. ఓ అమ్మాయి చేప. లేపు పట్టుకో. ఎవరే అదే చూసిపోతుంది రా చొక్క. కొసి 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 అదే అట్టండి అట్టండి. వేరే లోపల పోయేస్తున్నారా పైన పోయిరా. పోయి వచ్చేసింది. చక్కండి అది. ఫ్రెండ్స్ ఇంక మొత్తానికి పుచ్చి తీసేసి నీట్గా అయితే కడిగేసాం. ఇంకా తోగని కట్ చేసి ఇక ఇక్కడ మధ్యలో పట్టును కోసి జొన్న అయితే బయటికి తెద్దాం సపరేట్గా. అది నా వల్ల కాదు, శ్రీరామ్ ఎక్స్పీరియన్స్ మొత్తం. అబ్బా ఇదంతా చేసినప్పుడు ఇంక దీని గుయిలావా బయట తీయలేను. అది ఏడు కోసేద్దాంలే పట్టు కాడ. దీన్ని మొత్తం కడిగేద్దాం నీట్గా. నేను తీసేస్తాం మళ్ళా. సారంగా అదాక నువ్వు ఇప్పుడు నీ మార్క్ కట్ చేయనా ఏం కట్ చేస్తా కానీ ముందు ఏడు పట్టు కోసేద్దాం. తలకాయ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేయాలి. ఏడు నుంచి కోసేద్దాంరా. తెలుసు కదా పట్టణం కోసేస్తే ఇంకేముంది. ఎట పోయాలి తెలియకపోయా. అవునరా నేను చెప్పేది ఏడు కోసేద్దట. జొన్న తీసేద్దాం. అప్పుడు కావాలంటే మళ్ళీ మొక్కలు కట్ చేస్తాం. కానీ మొన్న మాధవ నెట్టుకున్నాడు చూసినా. ఏడరబ్బది ఏడిపోయి ఏడిపోయి తలకాయ కోసింట్రా. తలకాయ కోసేస్తే తలకాయ కింద నుంచి కోస్తారు. అట్ట కొయ్యాలి, అట్ట రావాలి. తలకాయ కోసేస్తే పేగులు గీగులు అన్నీ వచ్చేస్తాయి. కానీ తలకాయ మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ గుడ్డు కోద్దాం అనుకున్నాం. గుడ్డు రాదని చెప్పి తలకాయ కోసి గుడ్డ అయితే బయట ఏదో వాసన. ఇప్పుడు వస్తుంది చూడు జనంగా. ఏం చేస్తున్నా ఉండు సిరా ఉండు సిరా ఉండు జాగ్రత్తగా ఉండు. జనం పగల కుడుతురే. జనం బాగా వెళ్తుందా చేప పట్టుకొని పోయింటా. ఉండు ఉండు చేస్తుందండి. అట్టు పెట్టు చక్కగా పెట్టురా. అబ్బా ఇదిగోండి జన. వావ్ పట్టుకో పట్టుకో పట్టుకో. ఉందరా జన దండిగా. ఎంత జన. ఇప్పుడు దాని వరకు నీట్గా తీసేద్దాం. ఉండు ఫస్ట్ జన అట్టం వదిలి. మనకు మెయిన్ వచ్చేసి జన కావాలి కాబట్టి జన అయితే సపరేట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా వీటిని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం. పట్టుకో కానీ ఏడ పట్టుకుంటా. తుండి మీద పెట్టుకుంటే కూడా నువ్వు పట్టుకో తుండి మీద రాదు అన్నారుగా. పట్టుకో ఫ్రెండ్స్. మొత్తానికి ఇంకా చేపని అయితే క్లీన్ చేసి మొక్కలు అయితే చేసి ఇంకా సపరేట్ చేసాం. ఇంకా ఈ చేపని ఇటు పైనగా ఈ జన కోసం అయితే కొన్నాము. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా ఫ్రై చేస్తాం చూద్దాం. ఇక్కడ చూసారు కదా మొత్తం ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మరో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.